నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 22, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:33. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ దశమి. దశమి తిథి మే 21 బుధవారం రాత్రి 10:59 మే 22 గురువారం రాత్రి 8:43 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ బహుళ ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మే 22 గురువారం మధ్యాహ్నం 1:48 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి. గురువారం మధ్యాహ్నం 12:09 వరకు ఉంటుంది. తదుపరి మీనరాశి ప్రారంభమవుతుంది. యోగం విష్కుంభ రాత్రి 9:48 వరకు. తదుపరి ప్రీతి. కరణం వణిజ మధ్యాహ్నం 2:24 వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే అంటే గురువారం రాత్రి 1:15 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 10:52 నుండి రాత్రి 12:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:51 నుండి ఉదయం 10:41 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:52 నుండి ఉదయం 10:35 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:10 నుండి తెల్లవారితే 4:58 వరకు. అమృత గడియలు ఉదయం 6:07 నుండి ఉదయం 7:39 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కుక్క రూపంలో ధర్మరాజును వెంబడించింది ఎవరు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, బి యమధర్మరాజు, సి వరుణుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్నూరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, భీముడిలో లోపం ఏమిటి? దానికైతే జవాబు అతి తిండి అండి, సి ఆప్షన్ సి. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పింది త్రినాథ్ పొన్నాడా గారు మరియు పద్మ గారు. ఈ ప్రశ్నకి కరెక్ట్గా చెప్పారండి. మీకు చాలామంది అయితే రిప్లై ఇచ్చారు కానీ రాంగ్ ఆన్సర్ అయితే ఇచ్చారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అయితే పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు హనుమాన్ జయంతి అండి. అందులో దశమి రోజు కలిసి రావడం చాలా ఉత్తమమైందండి. మరి ఈ హనుమాన్ జయంతి రోజు అర్ధాష్టమ శని ప్రభావము మరియు శని దోష ప్రభావము ఎవరైతే ఉన్నారో వీళ్ళ అంటే మిథున రాశి, కుంభరాశి, మీనరాశి, ధనుసు రాశి, సింహరాశి, మేషరాశి వీళ్ళైతే తప్పకుండా ఈరోజు స్వామివారికి పూజ చేయించుకోండి. ప్రత్యేకించి తమలపాకుల పూజ అయినా ఇలాంటివన్నీ చేయించుకుంటే ఉపశమనం అంటే కలిగే కష్టం అనేది తగ్గుతుంది. పూర్తిగా అయితే తొలగిపోదు కానీ చాలా రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ప్రమాదాలను చిన్న చిన్న కష్టాలకే తొలగిపోతాయండి. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అయితే ఈ రాశుల వారు వినియోగించుకోండి. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం అండి. మరియు వేటూరు సుందరామూర్తి గారు, నటుడు శరత్ బాబు గారు వీళ్ళ వర్ధంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. నేను ఇందాకలా తెలిపినట్టు హనుమాన్ జయంతి రోజు ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో, నేను తెలిపిన రాశుల వారు ఎటువంటి రెమెడీ చేస్తే తగ్గుతుంది నెగిటివ్ అనేది మీరు కావాలనుకుంటే వాళ్ళు రేపు నాకు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా ఆ రాశి వారికి నేను రెమెడీస్ అనేది చెప్తానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి, మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవాలన్నా, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా మంచిదేనండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.